నాగేంద్రుడి పక్కన నరసింహుడిగా లేని కీర్తిని ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ముక్కోటి దేవులను నా దగ్గరకు దించుకుంటున్నా నరసింహుడిగా ఓంకార స్వరూపుడిగా అది బాధ్యత అంటున్నా అది నరసింహుడిగా ప్రపంచంలో ఎనలేని కీర్తిని తీసుకొచ్చే బాధ్యత నాది ఎక్కడా లేని విధంగా ప్రపంచంలో ఏడా లేని విధంగా దేవతామూర్తులను నా కాడ కొలువు తీరిన మీరు ఏడైనా చూసి ఉండొచ్చు విగ్రహమూర్తుల్లోనూ నేను కొలువు తీరింది ఈడ మాత్రం పంటకే విగ్రహాలు నేను విలిపించున్నా వెలువంచుకొని నరసింహుడిగా వేలాది కొద్ది భక్తులకు కోట్లాది భక్తి కొద్దులకు దర్శనాలు ఇస్తుంటా నేను దేనికి దిగులక్కర్లా నారాయణ ప్రియుడును విగ్రహనరసింహుడను నారాయణుడును రాజ్యలక్ష్మి సైతుడును లక్ష్మి సైతుడును 12 సరసలనాయి పడిగల కింద నేను ఈ దొల్ల గొట్టలోన బండల్ల సరిగలోన బాలనారసింహుడనయ్యి 12 శిరసల్లోన పడిగల కింద నేను దేనికి దిగులక్కర్లా గ్రహాన్సింహుడనయ్యి నా అభిషేకానికి గంగను 2032 నాటికి నేనే తెప్పించుకుంటా నా గర్భగుళ్ళనే నా గంగను నేను తెప్పిస్తా ఆది మహాశక్తినయ్యి ఆ గంగాదేవితో నేను మాట్లాడి నా గంగను తీసుకొచ్చే బాధ్యత నాది అఖిలాండ కోటి బ్రహ్మాండాల నేను నరసింహుడిగా ఈ దిక్కున గంగను తీసుకొస్తా నరసింహుడనయ్యి రాజ్యలక్ష్మి సైతుడనయ్యి చెంచలక్ష్మి సైతుడనయ్యి మీరు తీసే కొద్ది ఎంతనే ఉంటది మీరెన్ని రోజులు తీసినా ఎంతనే ఉంటది నా అభిషేకానికి ఆ నీళ్లు తప్ప ఏ నీళ్లు వాడటానికి ఊరుకోను ఇప్పుడైతే తప్పదు ఏ నీళ్ళైనా పర్లా ఎక్కడ నుంచి తెచ్చినా నా గర్భగుడికి వచ్చేసరికి ఆ పుణ్యం అవుతాయి గాని దేనికి దిగులక్కర్లే అఖిలాండ కోటి బ్రహ్మాండాల నేను జగత రక్షకుడను జగదేక వీరుడును నా గుట్ట మీద కెట్టబడతట పాద రక్షకులు వస్తున్నాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నిధుడను ఉందంటారు మేము గర్భగుడిని చూసుకుంటామంటున్నారు గుడిని వెళ్తామంటున్నారు ఈ గుడిని చూసుకుంటామని ఊరి మీదకి చూసుకోర్రు మరి పాద రక్షకులు వస్తున్నాయి గుట్ట నిండా తిరుగుతున్నాయి మరి దానికి ఏంది దాని మాట ఏంది గుట్ట కింద ఉండాలిగా నా నెత్తికి వస్తే ఊకోనుగా గ్రహాన్సింహుడనయ్యి వైకుంఠ నివాసుడనయ్యి రాజ్యలక్ష్మి సైతుడనయ్యి చెంచులక్ష్మి సైతుడనయ్యి ఎక్కడా లేని విధంగా రాజ్యలక్ష్మి చెంచులక్ష్మికి మరి అట్లాంటి వాళ్ళు మీరే చూసుకోవాలి స్వామి. వేరే గర్భగుళ్ళు అవసరం లా ఇదే గర్భగుళ్ళు రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సైతుడిగా పూజలు అందుకుంటా నేను వైకుంఠ నివాసుడిగా నాకు వేరే గర్భగుళ్ళు అమ్మవారికి రాజ్యలక్ష్మి కను చెంచులక్ష్మి కను గర్భగుళ్ళు అవసరం లే నాకు మాత్రమే రాజ్యలక్ష్మి చెంచులక్ష్మిగా ఒక్కటే గర్భగుడి నేను పూజలు అందుకుంటా దీవెనలు అందిస్తుంటా నా ఎదురంగా స్తంభ స్వరూపుడిగా ఆంజనేయుడు ఉండాలి గరుత్మంతుడు ఆంజనేయుడు తప్పనిసరిగా ఉండాలి గ్రహాన్సింహుడనయ్యి లక్షల సంవత్సరాలు కొద్దింటున్న ఆచారం ఇది నారసింహుడనయ్యి వైకుంఠ నివాసుడనయ్యి 12 దొల్లగొట్ట 12 శిరసలల్ల వైకుంఠ నివాసుడనయ్యి నవనారసింహుడనయ్యి వైకుంఠ నివాసుడనయ్యి రాజ్యలక్ష్మి సైతుడనయ్యి చెంచులక్ష్మి సైతుడనయ్యి దేనికి దిగులక్కర్లా తప్పులు ఎక్కడైనా జరుగుతాయి అన్నిటికీ బాధ్యత నాది తండ్రి దండ్రులం మేము లక్ష్మీ నరసింహుడును తండ్రి నరసింహుడనయ్యి తల్లి లక్ష్మిగా నాది బాధ్యత అంటున్నా అఖిలాండ కోటి బ్రహ్మాండాల నేలే జగత రక్షకుడిగా అంతా మీరే చూసుకోవాలి స్వామి. ఇక్కడ ఏం జరిగినా మీరే చూసుకోవాలి స్వామి. ఎంత మంచి జరిగేలా చూసుకోవాలి స్వామి. తప్పు తెలుసుకునే వాళ్ళని తెలుసుకునేటట్టు చేయాలా మొత్తం మంచిగా మీరే చూసుకోవాలి స్వామి. పుట్టల్లో వెలువండి నారాయణుడిగా గ్రహాన్సింహుడిగా అడిగినప్పుడల్లా నాగేంద్ర స్వరూపాన దర్శనం ఇచ్చే బాధ్యత నాది. సంతోషం స్వామి. చెప్తా స్వామి. ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి స్వామి. అడిగినప్పుడల్లా నాగేంద్ర దర్శనం ఇస్తూనే ఉన్నారు. సంతోషం. మరి ఏమైనా రాజ్యలక్ష్మి సైతుడను నేను నరసింహుడను కోరణోళ్ళకెల్లా కొంగు బంగారం నాది.
నాది. అడిగిన వాళ్ళకెల్లా కాదనుకోకుండా సంతానం ఇచ్చు బాధ్యత, కోరిన వాళ్ళకెల్లా కొంగు బంగారం కోరికల్లో తీర్చు బాధ్యత నాది. అన్నిటికీ తీర్చు బాధ్యత నాది. అఖిలాండ కోటి బ్రహ్మాండ రక్షకుడిగా, ఉగ్ర బాల లక్ష్మీంద్ర సింహుడిగా గర్భగుళ్ళ కొలువుంట నేను. స్వామి సంతోషం స్వామి.